ఇవాల్టి రోజుల్లో అంటే మిద్దె సాగు ఒక ట్రెండ్గా మారింది. కాంక్రీట్ కీకారణ్యంలో మిద్దెలను పచ్చని తివాచీలుగా మార్చడం చూస్తున్నాం. కానీ చిన్ననాటి నుంచే మొక్కల పెంపకంతో అనుబంధం కలిగిన ఆమె 30 ఏళ్ల క్రితమే తన ఇంటిని రకరకాల మొక్కలకు నిలయంగా మార్చేశారు. 7-10 వయసులోనూ మొక్కల ఆలనా పాలన శ్రద్ధగా చూసుకుంటూ సేద తీరుతున్నారంటే మొక్కలంటే ఎంత మమకారమో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మిద్దె తోటలో 10 లోపు పండ్ల చెట్లు చూస్తాం. కానీ 30కి పైగా పండ్ల చెట్లు, రకరకాల పూల మొక్కలు, కూరగాయలతో తన మిద్దెను ఒక మినీ సైజ్ తోటగా మార్చివేశారు ఆమె. హైదరాబాద్కు చెందిన ఆ పెద్దావిడ ఎవరో, మిద్దె సాగు ఎలా చేపడుతున్నారో ఇవాల్టి నందనవనంలో చూసేద్దాం రండి మరి. మొక్కల పెంపకం అంటే చెప్పలేనంత మమకారం. చిన్ననాటి నుంచే పెనవేసుకున్న అనుబంధం. అందుకే ఆమెకు వయస్సు ఒక అడ్డంకి కాలేదు. 75 ఏళ్ల వయసులోనూ మొక్కలను పసిపిల్లలను సాకినట్లుగా సాకుతారామె. వైవిధ్యభరితమైన వందలాది మొక్కలకు తన తోటలో స్థానం కల్పించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్న ఈమె పాపాయమ్మ కడియాల. 6000 చదరపు అడుగుల స్థలంలో పెంట్ హౌస్ను 2000 చదరపు అడుగుల్లో కట్టుకుని మిగతా 4000 చదరపు అడుగుల స్థలంలో మొక్కలు పెంచుతున్నారు. పెద్ద పెద్ద సిమెంటు కుండీల్లో విభిన్నమైన పండ్ల మొక్కలు పెంచడం వీరి సాగులో విశేషం. బీఎస్సీ, ఎంఏ సైకాలజీ వంటి ఉన్నత చదువులు చదివి 30 ఏళ్లు ఉద్యోగం చేసి పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని తన తోట పనికి కేటాయిస్తున్నారు. తన మిద్దె సాగు విశేషాలను పాపాయమ్మ తెలియచేస్తూ, నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇక్కడ పైన పెంట్ హౌస్ కట్టుకున్న తర్వాత నాకు ఇష్టమైన మొక్కలన్నీ పెట్టుకున్నాను. మామిడి మొక్కలు, పనస మొక్కలు, పంపరమనస, నిమ్మ, జామ. ఈ మధ్యనే యాపిల్ కూడా పెట్టుకున్నాను. యాపిల్ కూడా వచ్చినాయి, కాయలు వచ్చినాయి. మ్యాంగోస్టీన్ అని పెట్టాను, మియాజాకి పెట్టాను. మామిడిలో అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర. ఒక 20 వరకు ఉన్నాయి మామిడి మొక్కలు. పనస మొక్కలు ఉన్నాయి, ఇంకా పూల మొక్కలు, అన్ని రకాలు. ఎక్కడ కొత్త వెరైటీ కనిపిస్తే అక్కడ తెచ్చుకుని పెట్టేసుకుంటాను. కూరగాయలు కూడా ఉన్నాయి. కూరగాయలు చిక్కుడు ఉంది, తర్వాత బీర, సొర, వంగ, అన్ని వెరైటీస్ ఉన్నాయి వంగ మొక్కలు. చిక్కుడుకాయలు అయితే కణుపు చిక్కుడు లాస్ట్ ఇయర్ ఒక 10 కేజీల వరకు వచ్చినాయి. ఆకుకూరలు పొన్నగంటి కూర ఉంది, చుక్కకూర ఉంది, పాలకూర ఉంది, తర్వాత గోంగూర, అన్ని రకాలు ఉన్నాయి. చాలా వరకు మా కూరగాయలు, ఆకుకూరలే మేము వాడుకుంటాం. ఇది పాల సపోటా అండి. చాలా కాయలు కాస్తుంది, చెట్టు నిండా కాయలు కాస్తుంది. కింద ఎలా ఉంటుందో చెట్టు అలా వచ్చేసింది. పెద్ద కుండి అన్నమాట. బ్లాక్ సపోటా ఇది. ఇదేమో పింక్ సపోటా అని ఇచ్చాడు, ఇంకా కాయలు రాలేదు. ఇదేమో సీడ్లెస్ నిమ్మ. ఇది పనస, ఇప్పుడిప్పుడే పిందులు వస్తున్నాయి. జాక్ ఫ్రూట్ గమ్లెస్ అన్నాడు, అందుకని తెచ్చుకున్నా. పునాస మామిడి 2 times కాస్తుంది. ఇవన్నీ వెరైటీ ఆఫ్ మ్యాంగోస్. ఈ తాయి జామ, ఇదేమో కేజీ జామ, ఇదేమో పెద్ద రసాలు, ఇది కొత్తపల్లి కొబ్బరి, ఇదేమో దబ్బ చెట్టు, దబ్బ పళ్ళు వస్తాయి, పెద్దవి వస్తాయి. ఇది పెద్ద రేగు, ఇది కూడా పింక్ పనసాన్ని ఇచ్చాడు, పెట్టుకున్నాను. నేరేడు చెట్లు, ఒకటి వైట్ నేరేడు అన్నాడు, ఒకటి మామూలు నేరేడు. ఇదేమో కలరు సింధూరం రంగు ఉంటుంది, న్యాచురల్ కలర్, ఫుడ్ కలర్. కరివేపాకు. ఇదేమో పంపరమనస, కడియం నుంచి తెప్పించుకున్నా, బాగా కాస్తుంది. ఇంత పెద్ద పెద్దవి. మొన్న ఫ్లవరింగ్ వచ్చినప్పుడు పెద్ద వర్షం వచ్చి ఫ్లవర్ అంతా రాలిపోయింది, మళ్ళీ వస్తుంది ఫ్లవరింగ్. ఇది బత్తాయి. ఇవన్నీ మునగా కింద కడి కుండీలో వేసాను. చుక్కకూర హెల్దీగా వచ్చింది. చుక్కకూర నాగ్పూర్ కమల 30-40 కాయలు కాసింది, అయిపోయింది. నేను మొన్ననే 2 కాయలు కోసేసా. ఇది దానిమ్మ. ఇది రామాఫలం. ఇదైతే మే ఫ్లవరు. మేలో ఫ్లవర్స్ వస్తాయి మంచిగా పింక్ కలరు.
ఇప్పుడు ఆకులు ఇవి ఉన్నాయి కదా, మే వచ్చేప్పటికి ఇవన్నీ పోయి ఒట్టి పువ్వు వచ్చేస్తుంది. ఇవి డిసెంబరం పూలు. ఇది ఉసిరి, చిన్న ఉసిరి, తినే ఉసిరి. ఇది స్టార్ ఫ్రూటు. ఇదేమో స్ట్రాబెర్రీ జామ. ఇదేమి కొండ మామిడి, అడవి మామిడి, కొండ మామిడి అంటారు. కాయలు ఉన్నాయి. పచ్చడి చేసుకోవచ్చు, రోటి పచ్చడి పప్పులో వేసుకోవచ్చు అంటున్నారు. పిక్స్ ఇదిగో కాయలు వచ్చినాయి చూడండి. ఇంక ఇవన్నీ గులాబీలండి. 53 years చెట్టు. అయితే నా మ్యారేజ్ అయ్యి వచ్చేటప్పటికి మా ఇంట్లో ఉండేది, ఎదురుగుండా గేట్ ఎదురుగుండా పెద్ద చెట్టు భూమిలో ఉంది కదా, మంచిగా వందలు పూసేదన్నమాట. మళ్ళీ నేను ఎలాగో కష్టపడి మళ్ళీ తెచ్చుకుని పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం ఇది. ఎందుకంటే అసలు 7 days వరకు పువ్వు వాడదు. దీని పేరు 7 days ఫ్లవర్ అని చెప్తున్నారు, కానీ నాకు ఇంతకుముందు తెలీదు. అయితే మార్నింగ్ తెల్లగా ఉంటుంది, వైట్ ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇలా పింక్ ఉంటుంది. రాత్రి ఈవినింగ్ అయ్యేటప్పటికి రెడ్ అయిపోతుంది. భలే ఉంటుంది ఇది మాత్రం. ఇది వైట్ మందార అండి. అసలు రాత్రి వరకు వాడిపోదు, రేపు పొద్దున్న వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇది కూడా వాడిపోదు సాయంత్రం వరకు. ఇవన్నీ మన చామంతులు, సీతమ్మ వారి జడ ఫ్యామిలీ, బాగుంటుంది. ఇదేమో పర్పుల్ క్యాలీఫ్లవర్ అని ఇచ్చారండి, రుద్రాక్ష. ఇది పువ్వులు కాయలు కూడా ఉంటాయి. రుద్రాక్షలాగా వచ్చింది చూడండి, ఇది కాయ. ఇది మినీ కదంబం అండి. కదంబం మామూలుగా నేలలో ఉంటే చాలా పెద్ద వృక్షం అవుతుంది. ఇది ఇలా టెర్రస్ మీద పెట్టుకునేదే మినీ కదంబం. పార్వతీదేవికి, లలితాదేవికి చాలా ఇష్టం. ఇవన్నీ గులాబీలు. ఇది పారిజాతం. ఈ చెట్టు జబోటి కబా అని ఇచ్చాడు. ఫ్రూట్స్ మన నేరేడు పళ్ళులా చాలా తీయగా ఉంటున్నాయి. మొన్ననే ఒక కాపు వచ్చేసింది, కోసాను. జబోటి కబా బ్రెజిల్ దేశం చెట్టు అంట. ఇది యాపిల్ మొక్క. ఇది రెడ్ యాపిల్. ఈ యాపిల్ పెట్టి 2 years అయింది. ఇది గ్రీన్ యాపిల్ వచ్చింది. ఇదే ఫస్ట్ క్రాప్. పీనట్ బటర్ అంటారు, అది పీనట్స్ లాగా ఉంటాయి తింటే. ఇది ఆప్రికాట్ అండి. ఇది అవకాడో. ఇది సూరినామ్ చెర్రీ అని, కొంచెం పుల్లగా కొంచెం వగరుగా అలా ఉన్నాయి. ఇది బ్లూబెర్రీ. ఇది వెస్ట్ ఇండీస్ చెర్రీ. ఇది లక్ష్మణ ఫలం అండి. ఈ ఆకులు పళ్ళు కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి, క్యాన్సర్ తగ్గుతుంది అని చెప్తారు. ఇది నిమ్మ, టేబుల్ టాప్ నిమ్మ. ఇది పళ్ళు, పీఫల్. లక్ష్మణ ఫలం, రామఫలం, సీతాఫలం, హనుమాన్ ఫలం ఒక రామ్ పర్వార్ లాగా ఒకే చోట పెట్టుకున్నాను. ఇది లిచ్చి చెట్టు, పాండవ బత్తి అంటారు. ఇది ఒత్తి బదులు ఆకేస్తే నూనెలో వెలుగుతుంది. మామిడి అల్లం పచ్చడి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఫిబ్రవరిలో అలా పెడితే మళ్ళీ డిసెంబర్, జనవరిలో తవ్వుకుంటే అవి మామిడి అల్లం తయారవుతుంది. కంద రెడీ అయింది, తవ్వుకోవాలి. ఇది లక్డాంగా పసుపు. ఈ కర్కుమిన్ ఎక్కువ ఉంటుందంట, సిటీజీలో ప్రొక్యూర్ చేసి ఇచ్చారు. ఇదేమో బ్లాక్ పసుపు. బ్లాక్ పసుపుకి ఇక్కడ చారా బ్లాక్ ఉంటుంది. ఇవి వంగ, మిరప, టమాటా, చిక్కుడు, బీర అన్నీ కలిసిపోయినాయి ఇందులో. ఈ కస్తూరి పసుపు, డ్రాగన్ ఫ్రూట్. ఇది ఫ్రూటింగ్ అయిపోయింది మొన్న నెల. ఏప్రిల్ టు జూన్ వస్తాయి. మళ్ళీ అక్టోబర్ తర్వాత ఒక కాపు వస్తుంది, 2 కాపులు వస్తాయి ఏడాదికి. ఇది పింక్ ఫ్రూట్. ఇది బాగుంటుంది. ఇదేమో మియాజాకి మ్యాంగో. ఇప్పుడు అంతా క్రేజీగా కొనుక్కుంటున్నారు మియాజాకి, జపాన్ వెరైటీ అని. ఇది నల్లేరు ఒళ్ళు నొప్పులు అది తగ్గుతుంది. మళ్ళీ దగ్గు తగ్గుతుంది. బోన్ హెల్త్, లంగ్ హెల్త్కి బాగా పనికి వస్తుంది నల్లేరు. పచ్చడి చేసుకోవచ్చు, అట్టేసుకోవచ్చు. ఇదేమో వాటర్ యాపిల్. ఇది ఇన్సులిన్ నాకు రోజు ఒక ఆకు తింటే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. కనకాంబరాలు డిఫరెంట్ కలర్స్. శంకు పూలు, ముద్ద, రేఖ 2 ఉన్నాయి. పూజ చేస్తాము. శివుడికి ఇష్టమైన పూలు శంకు పూలు. వీటితో టీ చేసుకు తాగితే కూడా చాలా మంచిదంట. కొవ్వు కరిగిస్తుంది, సన్నగా అవుతారని కూడా చెప్తున్నారు. శంకు పూలు ఇది. టీ చేసి తర్వాత కొంచెం నిమ్మకాయ పిండితే అది పింక్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈనాడు బుక్లోనే చదివి చేసి చూశాను నేను.
రణపాల మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయంట ఆకు తింటే. ఇదేమో మధుకామని అని మంచి స్మెల్ ఉంటుంది. ఈ పూలు కాగడా మల్లి, ఇవన్నీ లిల్లీ వెరైటీస్, ఇవన్నీ అలోవెరా. ఈ పిప్పళ్ళు, ఇదేమో యాలకులు, ఇదేమో ఆల్ స్పైసీ, సోంపు వాసన వస్తుంది. సోంపు మొక్క, క్రీపరు, హోయా ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇగో మధుమాలతి, మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా ఇటు ఉన్నది గిన్నెమాలతి. ఇది పూలన్నీ వచ్చిపోయినాయి. ఇది గిన్నెమాలతి, పూలు గిన్నెలాగా ఉంటాయి. ఇవి ఆర్కిడ్స్. ఇవి పూలు ఒక 3 months వరకు వాడిపోకుండా ఉంటాయి, బాగుంటాయి. ఈ పర్పుల్ అయితే 4 months గ్యారంటీగా ఉంటుంది వాడిపోకుండా. బటర్ఫ్లై లాగా ఉంటుంది. ఇది బటర్ఫ్లై ఆర్కిడ్. ఇది కూడా 4 months వరకు ఉంటుంది. రోజు నేనే మెయింటెనెన్స్ చూసుకుంటాను. ఎక్కడన్నా చీడ వచ్చిందా, పండాకులు వచ్చినాయా, అన్నీ మొక్కలన్నీ రోజు 1 గంట 2 గంటలు చూసుకుంటాను నేను. తర్వాత మధ్య మధ్యలో కొంచెం న్యాచురల్ ఎన్పికే అని పల్లి చెక్క, నువ్వు చెక్క కిలో, ఆవు చెక్క 1/2 కిలో, కొంచెం బెల్లం వేసి నానబెట్టి ఒక 5 days తర్వాత అన్ని చెట్లకి ఇస్తాం. 15 daysకి ఒకసారి. తర్వాత 1 monthకి ఒకసారి తోటమాల వచ్చి తవటం పెట్టి వేపపిండి, కంపోజిడ్ ఎరువు ఇవన్నీ ఇస్తాడు. ఏదైనా చీడపీడలు ఉంటే వేప నూనె కొడతాము. రసాయనాలు అయితే ఏమీ వాడము. చూశారు కదండి, చిన్న చిన్న పనులకే అలసిపోతున్న నేటి తరానికి విశాలమైన మిద్దె తోటను ఈ వయసులోనూ ఎంతో ఇష్టంగా నిర్వహించుకుంటున్న పాపాయమ్మ మిద్దె సేద్యం ఆదర్శప్రాయం.